మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆ ఫోన్ చూడాలా? నేను మాట చెప్తాను. ఫోన్ల విషయాన్ని చూసినప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో వకీల్ కాబట్టి కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. భారతదేశంలో చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. ఎస్ఐ గారు పోయి సిడిఆర్ పెట్టిండు అని చెప్తాడు. ఎస్ఐకి సిడిఆర్ పెట్టే అధికారం లేదు. ఎస్ఐ గారు డీసీపీ సంతకం తీసుకొని డీసీపీతో పెట్టించిండు అంటారు. డీసీపీ గారికి రఘునందన్ రావు కాలనేట, లేదా అజయ్ కాలనేట, లేదా మహేష్ అన్న కాలనేట తీసుకున్నటువంటి అధికారం డీసీపీ గారికి లేదు, సిపి గారికి లేదు, కమిషనర్ గారికి లేదు. అసలు ఈ దేశంలో భారత రాజ్యాంగం, భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి చదువుకుంటే అది స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా నా ఈ లైవ్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సెక్షన్ 92 ఆఫ్ సిఆర్పిసి. పోలీస్ మిత్రులారా, ఇప్పటిదాకా మిమ్మల్ని ఏ వకీలు అడుగుంటాడు, నేను అడుగుతున్నాను చూడదు. మా మిత్రులు కూడా, మీడియా మిత్రులు చూడాలి. ఇట్ షుడ్ బి ఎ డిబేటబుల్ ఇష్యూ. సెక్షన్ 92 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుంది అంటే, ఎవరికి సంబంధించిన సమాచారం అన్నా కావాలని కోరుకున్నప్పుడు దీన్ని మళ్ళీ మీరు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తో జోడించి సెక్షన్ 5 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుందో చూడమని చెప్తూ, మీరేం చెప్తారు? మేము పోలీసులు, మాకు అన్ని పవర్లు ఉన్నాయి, మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటున్నటువంటి పోలీస్ అధికారులారా, దయించి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే, లేదా మీ మొబైల్లో గూగుల్ యాప్ ఓపెన్ చేసి సెక్షన్ 92 సిఆర్పిసి చదవండి ఒకసారి. సందర్భం రాలేదు కాబట్టి నేను కూడా అడగలేదు, ఇలా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతుంది. సెక్షన్ 92 సిఆర్పిసి సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక జిల్లా న్యాయమూర్తి మాత్రమే దానికి అనుమతి ఇవ్వాలని ఉంది. మనం ఏం చేస్తాం? మర్డర్ కేసు అయింది, సిడిఆర్ పెడతాం. బాగా దొంగతనం అయింది, సిడిఆర్ పెడతాం. అసలు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సిడిఆర్ కానీ, ఒక వ్యక్తికి సంబంధించిన ఫోన్ సమాచారాన్ని కానీ సేకరించేటువంటి అధికారం, సేకరించాలని భావించడం పోలీసులు కోరుకుంటే, అప్పుడు మీరు వెళ్ళి ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి దగ్గర ఒక దరఖాస్తు పెడితే, ఆ జడ్జి గారు అనుమతించినప్పుడు మాత్రమే మీరు ఇవ్వాలి తప్ప, సర్వీస్ ప్రొవైడర్లు కూడా నేను ఈ సందర్భంగా ఒక సూచన చేయదలుచుకున్నాను. సిపి గారు సంతకం పెట్టారు కాబట్టి ఎవరి చరిత్రనైనా ఇస్తాం. సిఐ గారు, డీసీపీ గారు నాకు దగ్గర మిత్రుడు కాబట్టి ఎవరి టెలిఫోన్ లో ఉన్న డేటా నేను రీట్రైవ్ చేసి ఇస్తాను. దిస్ ఈస్ నాట్ పర్మిసబుల్ అండర్ సెక్షన్ 92 సిఆర్పిసి సబ్ క్లాస్ 1 క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు. జిల్లా స్థాయి న్యాయమూర్తి గారి దగ్గర దరఖాస్తు పెట్టి వారి అనుమతించిన తర్వాతనే, లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి కోర్టు విశ్వసించినప్పుడు మాత్రమే ఎవరికి సంబంధించిన డేటానైనా పోలీసులకు ఇవ్వాలని చెప్తారు. డేటా తీసుకోవడానికి మీకు అధికారం లేనప్పుడు ఎవరు పోయి నీ ఫోన్, నా ఫోన్, సంజయ్ గారు అరెస్ట్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడాడు, వచ్చేటప్పుడు ఫోన్ ఉన్నదా పోయిందా, మీరు 10 కార్లకి వెళ్ళి మార్చి ఈ కార్లకి వెళ్ళి ఆ కార్లు తీసి ఈ కార్లకి వెళ్ళి ఆ కార్లు పడేసినప్పుడు ఏడున్నదో ఏడు పడిపోయిందో అని నేను ఏమంటున్నా? ఇంత అమాయకంగా పోలీసులు ఎట్లా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మీరే చాలా సందర్భాల్లో అనధికారికంగా సర్వీస్ ప్రొవైడర్ల దగ్గరికి వెళ్ళి మీరే డేటా తెప్పించుకుంటారు. మీకు అధికారికం కావాలి కదా సిపి గారు. నేను చెప్పింది తప్పు కదా? సెక్షన్ 92 సిఆర్పిసి నేను ఉదాహరించిన కదా, వాస్తవం కదా సిపి గారు? సెక్షన్ 92 సిఆర్పిసి సబ్ క్లాస్ గురించి మీరు మాట్లాడతారు, 2 గురించి. సబ్ క్లాస్ 2 కూడా అదే చెప్పింది మీకు. కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కోర్టు అనుమతి ఇవ్వక పెండింగ్ లో ఉన్నప్పుడు దెన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేటువంటి కలెక్టర్ పర్మిషన్ తీసుకొని పోలీసులు ముందుకు పోవచ్చు అని. వెరీ ఫైల్ లో పిటిషన్ మిస్టర్ సిపి, మీరు ఎక్కడ పిటిషన్ ఫైల్ చేసిరు, ఏ కోర్టులో ఫైల్ చేసిరు, కోర్టులో ఆర్గ్యుమెంట్లు అయినాయా, కోర్టు మీ పిటిషన్ ఇవ్వాలి ఇవ్వకూడదు ఆర్గ్యుమెంట్ అయిందా? ఏం కాకముందే మాకు అధికారం ఉంది. ఏం అధికారం లేదు, జనం కూడా అర్థం చేసుకోవాలి, వకీల్ సాబ్ చెప్పాలి కాబట్టి. రోడ్ ఎప్పుడు పోతుంటే మనం ఈ ఫోటో తీస్తున్నాడు, పోలీసు ఆయన అడుగురికి వచ్చి ఫోటో తీస్తాడు అన్న, ఇవ్వాలని నుంచి అడుగుడు పోలీసు వాళ్ళని అందరూ అడగాలి, జనం కూడా అడగాలి. నన్ను ఫోటో తీసేటువంటి అధికారం ఇండియన్ పీనల్ కోడ్ నీకు ఏ సెక్షన్ కింద ఇచ్చింది అని అక్కడ ఉన్న సిఐని అడుగుతుంది. మీరు అన్లెస్ అండ్ అంటే మీ మీద ఎఫ్ఐఆర్ ఉండి మీరు ముద్దాయి అయి మీ ఎఫ్ఐఆర్ కోర్టుకు పోయి మీరు ముద్దాయి అని రాసిన
రాసిన తర్వాత మాత్రమే మీ ఫోటో తీయాలి తప్ప ట్రాఫిక్ ఛానల్ ఎంతమంది ఏడబడతాడో రోడ్డు కట్టమని ఫోటో తీసుడు కూడా చట్ట ప్రకారం నేరమే. తెలంగాణ పోలీసులు మమ్మల్ని అందరినీ వకాలను చదువుకొని రమ్మంటున్నారు. అందుకని మా మీడియా మిత్రులు కూడా జనాన్ని అవేర్నెస్ తీసుకురావాలి అని అడుగుతున్నారు. పోలీస్ హావ్ నో రైట్ టు టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. మీ మీద ఎఫ్ఐఆర్ అయి మీరు నేరస్తుడు అయితే తప్ప మీ ఫోటో తీసే అధికారం ఈ దేశంలో ఏ పోలీస్ అధికారులు కూడా లేదు. దయచేసి గట్టిగా మాట్లాడండి. నేను ఇంతకుముందు చెప్పిన డ్రంక్ అండ్ డ్రైవ్లలో మన కారణం పెట్టుకోమంటారు. పోలీస్ హావ్ నో రైట్ టు సీజ్ యువర్ వెహికల్ అండర్ డ్రంక్ అండ్ డ్రైవ్. రాష్ట్ర హైకోర్టు 5 నెలల తర్వాత చెప్పింది. పోలీస్ స్టేషన్లలో వేల కారణాలు పడి ఉంటే 2-3 సంవత్సరాల క్రితం హైకోర్టులో ఎవరో నాలాంటి పోయి గట్టిగా వదిలిపెట్టుకుంటే పోలీస్ హావ్ నో రైట్ టు సీజ్ ద వెహికల్స్ అని చెప్పింది. If at all it is seized, within 3 days the petition should be disposed. 3 రోజుల్లో ఆ వెహికల్ మళ్ళీ డిస్పోజ్ చేయాలని చట్టం చెప్తుంది. If at all ఏమన్నా తెలిసి తెలియక సీజ్ చేస్తే కూడా 3 రోజుల్లో డిస్పోజ్ చేయాలని. సో చట్టం చాలా చెప్పింది. రంగనాథ్ గారు చెప్పినా, డీసీ గారు చెప్పినా, ఇంకెవరైనా చెప్పినా చట్టం గురించి మాట్లాడతామంటే తప్పకుండా మాట్లాడతాం. బండి సంజయ్ గారు ఫోన్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు, అది ఎంపీగా వారికి ఉండేటువంటి ప్రిరోగేటివ్, వారికి ఉండేటువంటి రైట్. మీరు అడిగితే నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇస్తే అఫీషియల్ విధంగా రెస్పాండ్ అవుతాడా, ఇస్తాడా, ఇవ్వడా, మీరు ఇచ్చిన నోటీస్ మీద కోర్టుపోతాడా, చట్టం ఏం చెప్తారు. ఇందాక చెప్పిన ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకసారి పుస్తకం ఓపెన్ చేయాలి. సెక్షన్ 92 CRPC ఒకసారి చదవాలి. అందరం కూడా చదివిన తర్వాత ఇవ్వని ఉంటే ఇస్తాం, ఇవ్వని ఉంటే ఇవ్వం. వీఆర్ లా అబాయిడింగ్ సిటిజన్స్. భారత పార్లమెంట్ లో, భారత శాసనసభలలో, ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో చట్టాలు చేసేటువంటి శాసనసభ్యులుగా మాకు తెలిసి ఏం చేయాలి, ఏం చేయకూడదు. చట్టం చేసేటువంటి ఎంపీలుగా చట్టాలు ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు మాకు తెలుసు. మేము చేసిన చట్టాలని అమలుపరిచేటువంటి మీరు ఈ రకంగా చట్టాలని ఇంకొక రకమైనటువంటి రీతిలో ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి నాడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు డెమోక్రసీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అట్ ఎవరీ స్టేజ్ ఉండాలని కోరుకున్నారు. దాని ప్రకారమే ఇంకా ఈ చట్టాలు చేయడం అనేది కొనసాగాలని చెప్తారు. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాం. టాడా అనేటువంటి ఒక చట్టం భారత పార్లమెంట్ లోపల చర్చ జరుగుతుంది. టీఏడిఏ టాడా అనే చట్టాన్ని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. టాడా మీద చర్చ జరుగుతున్నప్పుడు గవర్నీలో అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి స్వర్గీయ శ్రీ జైపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాట మీకు చెప్తాను. మాకు మెజార్టీ ఉంది, వీ కెన్ పాస్ ఎనీ బిల్ ఇన్ ద పార్లమెంట్. మాకు మెజార్టీ ఉంది, మేము ఏ చట్టమైనా చేయగలుగుతాం అని పార్లమెంట్ భావిస్తే ఈ వాటికి అనేక చట్టాలు చేసుకోలేము. కానీ మేము చేసిన ఈ చట్టాన్ని అమలు పరచాల్సినటువంటి అధికారులు రేపు నీ మీదనే ప్రయోగిస్తారేమో, కాబట్టి దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి టాడా అనే చట్టం మీద డిస్కషన్ జరిగిన రోజు భారత పార్లమెంట్ లో ఒక సీనియర్ పార్లమెంటేరియన్, ఒక కేంద్ర మంత్రి గారు చెప్పింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మేము చేసే చట్టాలని మేము 1-4 సార్లు డిస్కషన్ పెట్టి, డిబేట్ పెట్టి, అధికార పక్షం ప్రతిపక్షం అన్ని 1-4 సార్లు ఎందుకు స్క్రూటినీ చేస్తున్నామంటే ఎందుకనే స్క్రూటినీ చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి సిడిఆర్ కోసం అప్లై చేస్తున్నటువంటి మా గౌరవ ఎస్హెచ్ఓలు, సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలు, సిపిలు ఒకసారి కైండ్లీ గో త్రూ ద సెక్షన్ 92 ఆఫ్ సిఆర్పిసి సబ్ సెక్షన్ 1 అండ్ సబ్ సెక్షన్ 2 ని బాగా చదువుండ్రి. ఎవరికి పడితే వాళ్ళకి సిడిఆర్ పెడితే ఎప్పుడో ఒకసారి అది మీకే బుమ్మరంగా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఫోన్ ఇయ్యలేదు కాబట్టి బండి సంజయ్ గారు ఏదో చేసిండ్రు అనేటువంటి ఒక అపోహని దయచేసి సృష్టించకండి. యూ గివ్ ఇట్ ఇన్ నోటీస్, ఒక రాజపూర్వకమైనటువంటి నోటీస్ ద్వారా ఇవ్వండి. సంజయ్ గారు రేపు మాపు కోర్టు తరఫున బయటకు వచ్చిన తర్వాత ఇవ్వాలా, ఇవ్వకూడదా, ఒక ఎంపీగా వాడుకునేటువంటి అకేది, ఒక ముద్దాయి మీరు ఎట్లా ఇంట్రాగేట్ చేయాలనే విషయంలో ఖచ్చితంగా వారు నోటీస్ ఇస్తే మళ్ళీ మీడియా ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేసేందుకు తప్పకుండా మేము ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తూ, 10th క్లాస్ విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి సవినయంగా నా అప్పీల్ ఒకటి, రాజకీయ పార్టీల్లో మా మధ్యలో జరిగే యుద్ధాన్ని మీరు ఎవరు పట్టించుకోవద్దు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం దయచేసి రాజకీయాల్లో మీరు ఇన్వాల్వ్ కాకండి. సెంటర్ దగ్గర మీరు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు, కొడుకుల్ని, కూతుర్ని డ్రాప్ చేసి ఏ ఒక్కరు కూడా లోపలికి మొబైల్ తీసుకొని పోకుండా చూడాల్సినటువంటి సోషల్ పోలీసింగ్ బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది. వీళ్ళు అరెస్ట్ చేయొచ్చా, వాళ్ళు అరెస్ట్ చేయొచ్చా, నాకు అల్లం కూడా మర్డర్ జరుగుతుంటే ఐ కెన్ అరెస్ట్ ద అక్యూజ్డ్. ఇది భారత రాజ్యాంగం చెప్పినటువంటి హక్కు. ఇండియన్ పీనల్ కోడ్ ఎవరినైనా ఒక ఆఫీజబుల్ అఫెన్స్ జరిగితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి సివిలియన్ కెన్ ఆల్సో అరెస్ట్ అనేది భారత శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ప్రజలకు కూడా ఉన్నటువంటి హక్కు. భారతీయ జనతా పార్టీని బదనాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఆపేసి చట్ట ప్రకారం పనిచేయాలని, తప్పుడు మార్గం లోపల తప్పుడు కేసులు పెట్టొద్దని, ఎవరికి ఈళ్లు కావద్దని, చట్టం ముందు అందరూ సమానమైనటువంటి న్యాయ సూత్రాన్ని పాటించాలని నేను తెలంగాణ పోలీసు అధికారులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ. నిన్న మీరు డీజీపీని
శ్రీహాన్ గుండా అంటారు. దాని మీద ఐపీఎస్ సంఘం కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అసలు ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని మీరు సమర్థించుకున్నారా? ఏం చెప్తారు? నా 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు ఎవరి గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప నేను ఎక్కడ కూడా ఎవరిని ఉద్దేశపూర్వకంగా కించపరచలేదు. ఈ రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో పోలీసులు పనిచేస్తున్నటువంటి విధానం, పోలీసులు అమలు చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి బండి సంజయ్ గారిని తెచ్చి 12 గంటల నాటి పోలీస్ స్టేషన్లో పెట్టడం, మమ్మల్ని ఎవరిని అక్కడ లోపలికి రానివ్వకపోవడం, అక్కడ కార్యకర్తలకి పోలీసులకు మధ్యలో ఘర్షణ జరుగుతున్నటువంటి సందర్భంలో నన్ను అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని మీరందరూ చూస్తున్న సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఇష్యూలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఒక నోటీస్ ఏదో స్పీకర్ గారికి ఇచ్చినట్టు కొంతమంది మీడియా మిత్రుల ద్వారా నా దృష్టికి వచ్చింది. సో ఐ హావ్ గివెన్ ఏ క్లారిఫికేషన్ ఫర్ ఇట్. దానికి ఎవరికి క్లారిఫికేషన్ ఇవ్వాలో వారికి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒక చట్టం తెలిసినటువంటి ఒక వకీల్గా ఐ నో మై లిమిటేషన్స్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వ్యక్తులను ఎప్పుడు కూడా ద్వేషించడం, దూషించడం నా నేచర్ కాదు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడమే నా ఉద్దేశం తప్ప నా మాటల ద్వారా నేను ఎవరిని కించపరచాలని అనుకోలేదు, నేను ఎవరిని కించపరచలేదు. అది ఎవరైనా ఆ రకంగా అట్రిబ్యూట్ చేసుకుంటే ఐ హావ్ గివెన్ an appropriate clarification to the appropriate platform. Thank you. లోక్సభకు రిటర్న్ విడుదల చేసినట్టు బండి సంజయ్ అరెస్ట్ చేసి వెంటనే చేశామని పోలీసులు చెప్పినట్టుగా సమాచారం. అదే తెలంగాణ పోలీస్ అధికారులు నేను అదే చెప్తా ఉన్నాను. సిపి గారు ఏం చెప్పినారంటే మేము అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని లోక్సభ స్పీకర్ గారికి తెలియజేసినాము అని చెప్పినారు. తెలియదు కానీ అరెస్ట్ చేసి విడుదల చేసిన వారికి రాతపూర్వకంగా వారికి పంపించినారు అనేది ఇప్పుడు లోక్సభ కార్యాలయం స్పీకర్ కార్యాలయం చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఒక సన్నటి గీత. కరీంనగర్ లో బండి సంజయ్ గారిని కరీంనగర్ వారి నివాసం నుంచి లిఫ్ట్ చేసినప్పుడు పోలీసుల ఉద్దేశం నాకు అర్థమైనంత వరకు, నా 3 దశాబ్దాల ప్రాక్టీస్ లో పోలీసుల ఆలోచన అటిట్యూడ్ ఎట్లుంటుందో తెలిసిన వ్యక్తిగా బహుశా 151 కింద ప్రివెంటివ్ అరెస్ట్ అని తీసుకుని వచ్చినారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నాయి కాబట్టి తెచ్చిన ఏదో కథల్లాలి కాబట్టి అన్ని మనం ఆడ కూర్చొని రాసుకున్నట్టే కాబట్టి రాసుకొని ఇంకో కొత్త ఎఫ్ఐఆర్ లో ఈయన తీసుకొచ్చి ఏమని అని రాసి రిమాండ్ చేద్దాం, లేకపోతే మనం తలవంచుకోవాల్సి వస్తుంది అని చెప్పి చేసినటువంటి 151 అరెస్ట్ ని అంతా అర్ధరాత్రి ఒక పార్లమెంట్ సభ్యుని తేవడం తప్పు అని చెప్పి రియలైజ్ అయి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆల్రెడీ పెండింగ్ ఉన్నటువంటి ఇంకొక ఎఫ్ఐఆర్ లో వీరిని ముద్దాగా చూపించినట్టుగా నేను అనుకుంటున్నాను. ఒకవేళ స్పీకర్ కార్యాలయానికి అరెస్ట్ చేసిన వెంటనే రిలీజ్ చేసినవని రాతపూర్వకంగా వరంగల్ సిపి గారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ పంపించుంటే స్పీకర్ కార్యాలయాన్ని తప్పుదో పట్టించినందుకు ఆ లెటర్ మీద సంతకం చేసి పంపించినటువంటి వ్యక్తి మీద చట్ట ప్రకారమైనటువంటి చర్యల్ని భారత స్పీకర్ కార్యాలయమే తీసుకుంటుంది. గవర్నర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు బయటకు వచ్చిన తర్వాత ప్రివిలేజెస్ ఉంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక శాసనసభ్యుడిగా మాకు ఆ ప్రివిలేజెస్ ని స్పీకర్ దృష్టికి తీసుకుపోతాం. ప్రజల్ని తప్పుదో పట్టించుడు, తప్పు ఎఫ్ఐఆర్ పెట్టుడు కాకుండా స్పీకర్ కార్యాలయాన్ని కూడా ఒకవేళ తప్పుదో పట్టించినట్లయితే మీరు చెప్పిందే కరెక్టే, స్పీకర్ కార్యాలయానికి సంజయ్ గారిని అరెస్ట్ చేసినాం, రిలీజ్ చేసినామని చెప్పి తర్వాత రిమాండ్ చేసినట్లయితే ఖచ్చితంగా అది ఇట్ కమ్స్ అండర్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సంజయ్ గారు బయటకు వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి హక్కుల్ని ఖచ్చితంగా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఉపయోగించుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.